హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ అమ్మీ. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మేము ఈరోజు 7 శనివారాల వ్రతం చేసుకున్నాం. ఈ వ్రతం ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఈ వ్రతంకి ఏమేమి పెట్టాలి, ఇవన్నీ ఈ వీడియోలో నేను చెప్తాను, వినండి. మేమైతే ఈ వ్రతం ఇలా చేసుకున్నాం. ముందుగా మనం ఈ వ్రతం కోసం 7 పిండి ప్రమిదలు చేసుకోవాలి. ఈ ప్రమిదల కోసం ముందుగా వరిపిండిని తీసుకొని అందులో ఆవు పాలు, ఆవు నెయ్యి, అరటిపండు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ విధంగా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దను 7 ఉండలుగా చేసుకొని ఒక్కొక్క ఉండను తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఒత్తుతూ చేసుకోవాలి. ఇలా 7 ప్రమిదలను చేసుకోవాలి. ఈ ప్రమిదలకు గోవిందనామాలు పెట్టుకోవాలి. ఈ నామాల కోసం నేనైతే ఇక్కడ గంధం కలుపుకున్నాను. నేను ఈ నామాల్ని దూదుపుల్ల సహాయంతో పెడుతున్నా. మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా నామాలు పెట్టి మధ్యలో మరలా కుంకుమ నామం పెట్టుకోవాలి. ఇలా 7 ప్రమిదలు ఈ విధంగా బొట్లు పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ పూజ కోసం ఒక పీటను తీసుకున్నా. పీటకు పసుపు రాసి పీటపై ముగ్గులు పెట్టి దానిపై ఒక క్లాత్ వేసుకొని దాని మీద వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నా. దాని ముందు 7 తమలపాకులు పెట్టి, కొందరైతే తమలపాకుల మీద బియ్యం కూడా వేసి ఈ ప్రమిదలను పెడతారు. కానీ నేనైతే నార్మల్గానే తమలపాకుల పైన ప్రమిదలను పెట్టి, తమలపాకుల పైన ఈ విధంగా మనం చేసిన పిండి ప్రమిదలను పెట్టుకోవాలి. పిండి ప్రమిదలను పెట్టుకున్నాక అందులో మనం ఒత్తులు వేసుకోవాలి. 7 ప్రమిదల్లో ఒత్తులు వేశాక నేనైతే ఇక్కడ తాంబూలం, చలిమిడి వడపప్పు స్వామివారికి నివేదించుకున్నా. తర్వాత ఆవు నెయ్యి ఈ ప్రమిదల్లో వేయాలి. మనం స్వామివారికి ఆవు నెయ్యితోనే దీపం పెట్టాలి కాబట్టి మనం ఇక్కడ ఆవు నెయ్యి ఉపయోగించాలి. ఈ వ్రతం కోసం అయితే మనం ఈ ప్రసాదాలు పెట్టుకోవాలి. కొబ్బరికాయ, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు, చలిమిడి వడపప్పు, ప్రసాదం, పానకం, పంచామృతం, ఇలా ఈ ప్రసాదాలు పెట్టుకోవాలి. స్తోమత కలిగిన వారు ఎన్ని ప్రసాదాలైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ ప్రసాదాలు పెట్టుకున్నా. ఇంకా వినాయకుడిని, లక్ష్మీదేవిని కూడా పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను చిన్న వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టా కదా, మా ఇంట్లో ఉంది, నేను అందుకనే ఇలా పెట్టుకున్నా. బాగుంది కదా ఫ్రెండ్స్. తర్వాత మా అమ్మ ఇక్కడ దీపాలు వెలిగించింది. తర్వాత నేను కూడా మిగిలిన దీపాలన్నీ వెలిగించి వెంకటేశ్వర స్వామిని శ్రద్ధతో పూజించాం. ఇలా వ్రతం కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాక 7 శనివారాల వ్రతకథ పుస్తకం చదువుకోవాలి. అందులో ఫస్ట్గా శ్లోకాలు చదువుకోవాలి. వెంకటేశ్వర స్వామి శ్లోకాలు, పద్మావతివి, లక్ష్మీదేవి అన్ని శ్లోకాలు చదువుకొని దీపారాధన అన్ని, దీపము, నైవేద్యము అన్ని శ్లోకాలు అందులో ఉంటాయి, అవన్నీ చదువుకోవాలి. తర్వాత రథకథం అని ఒకటి ఉంటుంది, అది కూడా చదువుకోవాలి. ఇలా భక్తి శ్రద్ధలతో చదువుకొని పూజా విధానాన్ని పూర్తి చేయాలి. నేనైతే ఇక్కడ వ్రతకథ మొత్తం చదివా, మా అమ్మ అయితే పూజ చేసింది. మేము భక్తి శ్రద్ధలతో ఈ విధంగా పూజ చేసుకున్నాం. మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం ఈ వ్రతం. చాలా అంటే చాలా బాగుంది. ఈ పుస్తకంలో ఈ కథ కూడా చాలా బాగుంది. మట్టి పూల కథ అయితే ఇంకా బాగుంది ఫ్రెండ్స్. గూస్ బంప్స్. నాకైతే తెలియని విషయాలు ఇలా తెలుసుకోవడం చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. మేము చేసిన ఈ పూజా విధానంలో ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా పెట్టాలి అంటే ఎలా చేయాలి, అలా చేయాలి, మీరు ఇది మర్చిపోయారు, ఇలా పెట్టలేదు, అలా ఏమైనా మీకు అనిపిస్తే ప్లీజ్ చూసి కామెంట్ చేయండి. ఈ వ్రతం ఎందుకు చేస్తారో మెయిన్గా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే చాలా ప్రీతి. అందువల్ల 7 శనివారాల వ్రతం ఇలా చేస్తే శని బాధలు పోవటమే కాకుండా అనుకున్న కోరికలు కూడా తప్పకుండా తీరుతాయి. వ్రతకథ అంతా చదివాక లాస్ట్ పేజీలో శ్రీ వెంకటేశ్వర గోవిందనామాలను ఉంటాయి. అవి కూడా మనం తప్పనిసరిగా చదువుకోవాలి. నేనైతే ఇక్కడ గోవిందనామాలు చదువుకున్నా, వినండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమిగ శ్యామ గోవింద. ఇలా గోవిందనామాలు అన్నీ కంప్లీట్ చేశాక మనం వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వాలి. హారతి కూడా ఇచ్చాక మనం మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి పాదాభివందనం చేసుకొని పూజ పూర్తి చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.